అట్లా వెళ్ళొచ్చా పక్కన రైట్స్లో పోవచ్చుమా ముందుకు పో రైట్స్లో పోవచ్చుమా కొంచెం దూరం దగ్గర పోవచ్చు ఆదివారం కదా అందుకు బంద్ చేసి ఉంటారులే సరే ఇక్కడ ఆపి ఓకే డన్ ఇంతకుముందు లోపలికి వెళ్ళాము ఇప్పుడైతే వెళ్ళలేము ఇక్కడ ఆఫ్ చేస్తాను గేటుకి తాళాలు వేసారు మళ్ళీ మడుగు డ్యామ్ గోతం చూస్తుంటే నీకు మళ్ళీ ఓపెన్ ఎష్టకి ఇష్టం ఇవన్నీ ఏరియాలో కనిపిస్తావు నువ్వు ఏరియాలో అన్నీ చూసుకుని పోవాలా అప్పుడు కొత్తగా ఏదో కనిపిస్తా అనుకుంటావు బా నాకు అవరే ఉండదు చూస్తున్నా పోతా చూసుకొని పోతా ఉంట అంతే బయలుదేరినామా అంతే ఈ పాలు దెబ్బలు తగిలితే కృష్ణ ఇవి మా ఊర్లో నక్క తులసి మొక్క అంటారు దీన్ని నక్క తులసి మీ ఊర్లో తులసి కదా తులసి మా ఊర్లో ఇది నక్క తులసి ఇది గిల్లితే ఈ పావులు వస్తాయి దీంట్లో దెబ్బ ఇక్కడ ఏదో చేపలు పడడానికి వాటర్ ఉంది ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఎండిపోయింది ఇంక ఇద్దరిని డ్యామ్ కింద పోతామని ఇద్దరం వెళ్ళిపోతున్నాం ఆటోలో డ్యామ్ కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి ఆలు వచ్చింది కదా వచ్చాయి కదా ఆడ వీడియో ఆడ వీడియో ఉంది రెండే ఉన్నారా నువ్వు కనబడలేదు వీడియోనా నువ్వు కనబడలే అలా లేదు అలా పెట్టిన కరెక్ట్గానే వాళ్ళకి ఈ గుంతలో డ్యామ్ కాడికైతే వచ్చాము కాకపోతే ఇక్కడ నీళ్ళే తక్కువ ఉన్నాయి కానీ నీళ్ళు తక్కువనే మాత్రం చాలా తక్కువ అంచనా వేయకూడదు మొత్తం చూడండి 2 చేతులతో పట్టుకుంటా నేను నడుస్తున్నాను అంతంత నాసు పెట్టున్నది అనమాట రాళ్ళ కింద చాలా జాగ్రత్తగా ఉండాలి మేమైతే లోపల చూస్తాను చేతితో పెట్టడానికి ట్రై చేస్తే ఆడ ఏం లేవు కానీ జారిపోతాను అడుగు పెట్టడానికి వీల్లేదు నేను నడుస్తుంటే కూడా ఇంకెక్కడ వద్దనేసి మేము పైకి వెళ్దామనే క్రమంలో ఇంకెక్కేస్తాం ఎందుకంటే ఇది ఫ్రంట్ కెమెరా క్లారిటీ రాలేదు ఎదురుగా ఎండ పడుతుంది కాకపోతే చూడండి ఇద్దరం ఒకరికొకరు చేతులు కట్టుకుని వస్తే కూడా జారిపోతాం అంత జారుగా ఉంటుందండి డ్యామ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు సపోర్ట్ ఉంటే కూడా జారిపోతున్నాం మేము చూడండి ఎట్లా కాలంటే సరసర జారిపోతున్నాయి మాకు నా ఊస్తుంది ఒక పక్క కానీ పడి లేచి మేము మా బాధలు మేము తిప్పలు పెట్టడం ఒకలాగా పైకి అయితే వచ్చాము చాలా జాగ్రత్తగా ఉండాలండి డ్యామ్లు కూడా చిన్న గుంతే కదని మాత్రం కేర్లెస్గా ఉండకూడదు చాలా నాశ పెట్టి ఉంటాయి రాళ్ళల్లో అమ్మా థ్యాంక్ యూ కానీ వాతావరణం మళ్ళీ ఎందుకు ఇష్టం వాన వస్తుందా రావంటావా వాన రాదంటావా వాన మా కృష్ణ ఆయుధాలు రెడీ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూసారా ఈ మల్లిమడి డ్యాము కింద చూస్తే చిన్న ఒక కొలనమారు ఉంది కానీ చిన్నది అనుకుంటాం కానీ మేము అక్కడ గ్యాలంలోకి వెళ్ళాము నేను నా ఫ్రెండు వేసే విధంలో మేము కాలు చేసి స్లిప్ అయ్యి కింద పడ్డాము చిన్న గుంత అనుకున్నా కానీ చాలా జారుగా ఉంది ఇద్దరం కింద పడ్డాం చూడండి చూపిస్తా ఏ కృష్ణారెడ్డి మొత్తం చూడండి నాసు ఇట్టుంటుంది చూసారా నాసు ఇక్కడ మన కాలు కనిపిస్తుంది కదా మీరు అనుకోవచ్చు నిలబడని కానీ ఒక గిప్లో పెట్టుకున్నాము మొత్తం నాసు ఇది మొత్తం భలే జారుగా ఉంటుంది ఇది మొత్తం పాసిది నేను మామూలు క్యాద నిలుచుకుంటే జారిపోయినా రియల్గా జరిగింది ఇది మీరు నమ్మండి లేదా నమ్మకపోండి కాబట్టి కృష్ణ ఒకసారి చూపి నేను నిలుచుకుంటా ఎంతలో చూపిస్తా ఆ పక్క వీడియో చూపి ఆడిపోయి పైపోయి చూపి
నిజం నమ్మతాం లేదా ఏమియా నువ్వు కూడా పడ్డావా? రియల్ గా నాశనం చేసావు నా సింహాద్రి. నా ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వాటర్ ప్రూఫా? వాటర్ ప్రూఫ్ కాదు నాది, చూడు పోయింది, నీళ్ళు పోయింది. అప్పుడు నేను వీడియో తీయండి జారిపోతాను. నిలబట్టి కిందకి ఇట్లా నిలబెట్టు. కాదుయా వీడియో తీయమంటే నువ్వు జారిపోతావుయా? జారిపోతే దెబ్బ తెగలు చూడు. నీ కళ్ళ మీద నీ కూడా జారిపోయి లోపలికి జారిపోలా రాసింహాద్రి సార్ దా ఈసారి నీరుకు తీ దా పట్టుకో నేరుకు తీయ వీడియో నన్ను క్యాచ్ ఏం చేయలేం. 10,000 రూపాయలు అంత 15,000 చెల్లా 15,000 ఏం కావాలి నెక్స్ట్ 50,000 పెట్టి తీసుకుందాం. ఏమవుతుంది మీరే ఇంకా కింద పడిపోయినా మనం కొద్దిగా ఇంకెళ్ళిపోతూ ఉంటాను. నా ఫ్రెండ్ ఆ సెల్ కోసమే బాధపడతాను ఇప్పుడుకున్నా. సరే ఏదో ఒకటి చేసి రిపేర్ చేసుకొని నేను చెప్తా ఉంటా. ఓకేనా బయలుదేరు రాకెట్నా. చెప్పాలి కదా ఇలా చిన్న చిన్న గుంతలు అనేసి జాగ్రత్తగా. ఫిషింగ్ వీడియోలు అంటే అంత సరదా కాదు, ఏదైనా కానీ చాలా కష్టము. కష్టం ఉన్నది. ఫిషింగ్ వీడియోలకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోండి. మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుని వస్తాము. ఇప్పుడు చేసింది మాత్రం యాక్టింగ్ మాత్రమే ఏమి, కానీ దీంట్లో కొన్ని రీల్ ఉన్నాయి. మేము కింద పడ్డ చూసారా, అది మాత్రం రీలే. కొన్ని యాక్షన్ ఉన్నాయి, రియల్ గా మేము పడింది మొత్తం రీలే. ఇప్పుడు రీల్ చేసేదానికి పోయేసి రియల్ గా అయిపోయింది. సెల్ ఫోన్ 5,000 సెల్ ఫోన్ అయిపోయింది. చూసామా చెయ్యి ఇదో నా ఫ్రెండ్ కూడా పగిలింది, మోకా చెయ్యి నాకు పగిలింది. ఇది మాత్రం రియల్ లేదు. ఓకే డాకీ బ్రదర్, షేర్ అండ్ లైక్. సింహాద్రి భయపడబాక, నాకు భయపడిపోతామని చెప్పేసి మళ్ళా పోయి ఒకసారి స్నానం చేసి పైకి వద్దామని మళ్ళీ దిగిన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీళ్ళంటే సరదాగా ఉంటుంది, కానీ ఆ సరదాని మనము చాలా వరకు తెచ్చుకోకూడదు. ఎవరైనా సరే కొంచెం ఆడుకుని వచ్చేవచ్చు. ఇదైతే పెద్ద రోతి లేదు, నా కాళ్ళు కూడా కింద తెలుస్తానే కదా మీకు అందుతున్నాయి. వీడియో మాత్రం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం తీసినాము. దగ్గర చాలా జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త. రాబాకండి. ఫిషింగ్ వీడియోలు అంటే అంత సరదాగా కాదు, చాలా డేంజర్. మా ఫ్రెండ్ ఎట్లో మునిగిపోయినానని చెప్పేసి అట్లా ఈత కూడా కొట్టేస్తున్నాడు. ఒక సోపు ఒక షాంపూ ఇస్తే అట్లా స్నానం కూడా చేస్తాడు ఫ్రెండ్స్. బయటకు వచ్చాము మొత్తం నాశలా. ఏ సినిమా షాంపూ ఇచ్చా సోప్ ఇచ్చేదా? ఏమొద్దు, బయటకు వస్తే చాలు. ఓకే ఏడు దొరకలే మనకి కావాలంటే మాత్రం డ్యాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నదే కదా, ఎవరు కానీ దూరం బాకండి. అసలు స్నానం చేయండి బయట చిన్నగా, ఎక్కడికి కింద రాళ్ళు ఉంటాయి. ఓకే నాకైతే మాసే పగిలిపోయింది బ్రదర్, మా సింహాద్రి చేసేదానికి పోయి. నాకు పగిలింది పదా, నీ ఒక్కడే పగిలిందా? నాకు ఓకే. ఇది చిన్న కొలను అనుకోండి, చిన్న గుంత అనుకుంటారు మీరా. చిన్న గుంత ఏమి కాదు. చూశారు కదా నా ఫ్రెండ్ సెల్ చూడండి, తడిసిపోయింది, కింద లోపల పడిపోయి ఎత్తుక్కుంటున్నాడు. ఆన్ అవుతుంది కానీ గాలి ఎత్తుకురాబో, గాలి ఎత్తుకొచ్చేపు. ఎర్రలాడియా పడింది ఆడ. నువ్వు ఏడ పడినావు? నువ్వు ఏమి ఉన్నా ఎర్రలా ఏడ పెట్టినావా? ఎండలు ఎర్ర దొరకాలంటే కష్టంగా ఉంది, అలాంటివి ఈడ ఉన్నాయా? ఉన్నాయి పక్కన. బా నీ కళ్ళే కళ్ళు కృష్ణ, ఎర్రలు కట్టిన పడతావు. ఆడ పడిపోయినప్పుడు మన ఎర్రలు మనకి సురక్షితంగా దొరికినాయి. ఎర్రలనే పోయినాయా? ఉన్నాయి. ఒరే 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 ఎట్టకని పెట్టినావు ఎర్రలనే? మన కష్టాజీతం ఇది. చూడు ఎన్ని పోయినా చచ్చిపోయినా చూడు. ఫస్ట్ ఉంటారా చాలాసేపు అయింది కదా, నీళ్ళు బస్తూనే ఉంటా. ఉండవద్దు స్వామి రాళ్ళు చూడు, జారిపోతావు. చాలా డేంజర్ కృష్ణ రాళ్ళు అనుకుంటాం కానీ సింపుల్ చూస్తే కూడా ఏం కృష్ణ. ఒక ఎర్ర నేర్చు కదా, చేప వదిలినావు కదా ఫ్రీగా, వద్దంటావా?
ఫ్రెండ్స్ చూశారు కదా మా తిప్పలు డ్యామ్ కాడ నీళ్ళలో పడ్డాము, జారాము, లేసాము. ఇంక ఈ ప్లేస్ మనకు వద్దు, వేరే ప్లేస్లో చేపలు పట్టుకుందామని డ్యామ్ పైకి అయితే వచ్చేసాము. బయలుదేరుతున్న సమయంలో గాలి బీభత్సంగా వచ్చింది. చూస్తే మేము భయపడిపోయినాము. సరే కొంచెంసేపు ఆగి వేరే ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అది రియల్గా చూపిస్తే చూడండి సౌండ్ ఎట్ట వస్తుందో, భయంకరం గాలి. అబ్బా ఏమి గాలి మారుంటుంది అబ్బా స్వామి, గాలి అబ్బా 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 అబ్బా. అయ్యో అయ్యో అయ్యో. ఓ గిట్టు, ఓ ఆడ రాయో, అడుగు రాయా, తుప్పలు కొట్టుకుపోతావు. వచ్చేసావా? అబ్బా చెప్తా అప్పటి నుంచి. బా ఏం బా ఈరోజు మళ్ళీ మళ్ళీ ఏమారుంది గాలి. అయ్యో 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 అయ్యో. ఏదో సరదాగా వీడియో చేద్దాం వద్దు వస్తే వర్షం పట్టుకునేది. వర్షం పట్టుకునే గాలి కృష్ణ, గాలి తుఫాను చూడు ఎట్లా చూడు గాలి, ఆడు చూడు. గాలి భయంకరంగా మాత్రం. అడి ఊరి ఉన్నది పెద్ద వాళ్ళ చెట్లలో ఆవులు పెద్ద వాళ్ళు కూడా గాలికి వాళ్ళు ఆడిపోలేక ఆడే ఉండిపోయారు. అబ్బో ఈ బలి వస్తుంది కృష్ణ గాలి. మనం ఏదో చేపల కోసం వచ్చిన వీడియో కోసము కృష్ణ. ఈరోజు చూడు తుఫాను చూడు ఎట్లా చూడు, గాలి చూడయా మళ్ళీ మడుగులో ఈ దొడ్ల మెట్ల మళ్ళీ డ్యామ్ కొట్టు. అయ్యో అబ్బా భయంకరంగా ఉంది కృష్ణ గాలి. అబ్బా చెట్లు పడిపోతాయి కృష్ణ. నిన్న కూడా తిరుపతిలో చెట్లు పడే చెట్లు కాదులే, అవి పడే చెట్లు కాదు, కానీ చెట్లు పడవు. పడవు. నిన్న చూసినావా కపిల రోడ్లు నిండిపడిన ఇసుక రోడ్లో కొండపైన ఆ చెట్లు పెలుసు అవి. అటు చూడయా, చూడ ఇక్కడ చూడు ఆగులు ఎట్టపోతున్నాయి చూడు. నీ కాలకి చూడు, నీ కాలకి చూడు ఎట్టపోతున్నాయి జమ్మనేసి. ఇంత కాదు చూడ, సర 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 అనేసి.